నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రతి ఒక్కరి మైండ్లో ఉండే ఒక పెద్ద కన్ఫ్యూజన్ని క్లియర్ చేయబోతున్నాం. అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, రెండు ఒకటేనా లేక వేరువేరా? ఇంకా ముఖ్యంగా ఏదైనా జరగరాంది జరిగినప్పుడు ఆ డబ్బుల్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా సింపుల్గా వివరించబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. అంటే మీరు ఒక నిర్ణీత కాలానికి ఒక 20 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు పాలసీ తీసుకున్నట్టయితే ఆ సమయంలో పాలసీదారుడికి ఏదైనా జరిగినట్టయితే ఆ మొత్తాన్ని అంటే సమ్ అష్యూర్డ్ అమౌంట్ను నామినీకి ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ కాల పరిమితి ముగిశాక పాలసీదారులు క్షేమంగా ఉంటే రూపాయి కూడా తిరిగి రాదు. అందుకే ఇందులో ప్రీమియం చాలా తక్కువగా ఉండి కవరేజ్ మాత్రం కోట్లలో ఉంటుంది. కేవలం మీ కుటుంబ భవిష్యత్తు కోసం చేసే ఒక సెక్యూరిటీ ఇది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ లేదా ఎండోమెంట్ ప్లాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో ఇన్సూరెన్స్తో పాటు సేవింగ్స్ కూడా ఉంటాయి. అంటే మీరు కట్టే ప్రీమియం ఒకవైపు మీకు లైఫ్ రిస్క్ కవర్ ఇస్తూనే మరోవైపు ఇన్వెస్ట్మెంట్లా పెరుగుతూనే ఉంటుంది. పాలసీ టైం అయిపోయాక మీకు బోనసులతో కలిపి మెచ్యూర్డ్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా జరిగితే నామినీకి డబ్బులు అందుతాయి. అయితే ఇందులో ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వచ్చే కవరేజ్ మాత్రం టర్మ్ ప్లాన్తో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. ఇక ఇదంతా బానే ఉంది, మరి క్లెయిమ్ ఎలా చేసుకోవాలనే కదా మీ డౌట్. క్లెయిమ్ ప్రాసెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది డెత్ క్లెయిమ్. అంటే పాలసీదారుడు చనిపోయినప్పుడు నామినీ వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందజేయాలి. దీనికోసం డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్స్, నామినీ ఐడి ప్రూఫ్స్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ వారు అన్ని పత్రాలను వెరిఫై చేసి ఆ డబ్బును నామినీ ఖాతాలో జమ చేస్తారు. రెండవది మెచ్యూరిటీ క్లెయిమ్. ఇది కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మాత్రమే వర్తిస్తుంది. పాలసీ కాలపరిమితి ముగియడానికి కొన్ని నెలల ముందే కంపెనీ మీకు సమాచారాన్ని అందజేస్తుంది. అప్పుడు మీరు డిశ్చార్జ్ ఫామ్ నింపి ఒరిజినల్ పాలసీ పేపర్లతో పాటు మీ కేవైసీ డాక్యుమెంట్లు ఇస్తే చాలు. మెచ్యూరిటీ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. క్లెయిమ్ రిజెక్షన్ కాకూడదు అంటే పాలసీ తీసుకునేటప్పుడే మీ హెల్త్ మరియు అలవాట్ల గురించి నిజాలు చెప్పడం చాలా ముఖ్యం. చూశారు కదా ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి ఇచ్చే ఒక పెద్ద రక్షణ కవచం లాంటిది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పొదుపు మార్గం. మీ అవసరాన్ని బట్టి సరైన దాన్ని ఎంచుకోండి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బీ సేఫ్, బీ ఇన్సూర్డ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.